నీ వల్ల అవుతుంది. రెండు రాత్రులు దాటాయి. ఆ రిపోర్టు ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఏం జరిగిందనే నిజం ఇంకా బయటకు రాలేదు. దాని యొక్క సారాంశాన్ని చెప్పు. నగరంలోని ఆడవాళ్ళందరూ గాబ్లిన్స్తో కలిసి పనిచేస్తున్నారు. గ్రిప్ కీపర్స్తో వేసుకున్న డీల్ చనిపోగా మిగిలిన సైనిక దళాన్ని లేపడానికి గాబ్లిన్స్కి ఉపయోగపడింది. అతని దేహాన్ని కనిపెట్టాం. చాలా మంది సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆ రిపోర్ట్లో ఎన్నో ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. అందువల్ల నువ్వు కళ్ళు తెరిచావు. మిగతా వాళ్ళలాగే నీ జ్ఞాపకాల్లో కొన్ని నల్ల మచ్చలున్నాయి. చనిపోయిన వాళ్ళకంటే మన అదృష్టవంతులు చంపబడ్డాము అంటే మన ఆట ఇంకా ఆగలేదని అర్థం. ఈ పిచ్చితనాన్ని త్వరగా తీసిపాడడం మంచిది. ఇక ఎటువంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. నిరంతరమైన మాట ఇక నిలబడిపోయి ఉంటుంది. అది ఒక జబ్బు, డాన్స్ ఆఫ్ డెత్. మూర్చపోవడం మీకు ఎన్నో విషయాల్ని తెలియజేస్తుంది. సరే, అయితే అసలు నిజం సంబంధం లేనిదై ఉంటుంది. గాబ్లిన్స్ వలన నగరానికి కలంకం రావడం ఎన్నటికీ నేను అనుమతించను. మరణం లేని వాళ్ళు గిట్లో సమస్యలు సృష్టించేవాళ్ళు. ఆ పని చేయకూడదు. నాకు ఒక రిపోర్ట్నివ్వండి. ఆ స్క్రోల్నివ్వండి. మనం ముందు నిజం తెలుసుకోవాలి. గాబ్లిన్ రాయి వెనక ఎవరు వేలాడదీసింది? మన దృష్టిని మరల్చడానికి అలా చేశారా? రోప్స్ను చూస్తుంటే సముద్రానికి సంబంధించిన వాళ్ళే ఆ పని చేశారని అర్థమవుతోంది. అవును, అవి ఎంతో ఖరీదైన రోప్స్. ఈ స్క్రోల్లో ప్రతి కేసుకైన సాక్ష్యం కరెక్ట్గా ఉందా? మీ రచయితలకు ఇంకోసారి రాయడానికి సమయం లేదా ఏంటి? ఇంకా రాయలేదు. మంచిది, ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజమేమిటో అందరికీ అర్థం కావాలి. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక వస్తువు మాత్రమే. నేనే మిమ్మల్ని సరైన చోట ఉపయోగించుకోవాలి. అయితే అది నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. గార్డియన్ యాక్వెల్ని ఎంతో దూరమైన ప్రదేశానికి పంపకండి. అంటే వించో హెవెన్కి పంపకండి. వాళ్ళ ప్రతిభ అంత అబద్ధం. అదంతా సరిచూసుకున్నారు. పేరు తెలియని ఒక పిల్లోడు చేశాడు. వాళ్ళ దేహం మీద గాయాలున్నాయి. థియాట్రిక్స్. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఉన్న ఒకే ఒక ఆధారం అది మాత్రమే. నిజం. అది మనం సృష్టించేదే. ఇదే రాజకీయం. నిజం అనేది ఒక పెద్ద బాధ్యత. దాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. డబ్బిచ్చి స్కెల్టన్స్ని గిల్డ్కి పనిచేయడం కోసం తీసుకున్నారు. అది మీ ట్రేడింగ్ షిప్ని మార్చడానికి కావలసిన నిధి అని నాకు తెలుసు. మీరు కోల్పోయిన సైన్యానికి బదులుగా ఆ వీరుల్ని మీరు తీసుకున్నారు కదా. గాబ్లిన్స్తో మీరు ట్రేడ్ చేసిన విషయం అందరికీ తెలుసు. అందువల్లే వందలాది మంది చనిపోయారు. నేనా? నువ్వే హంతకుడైన ఒక గాబ్లిన్ని తప్పించుకునేలా చేశావు. గిల్డ్ మిస్ మేనేజ్మెంట్ నుంచి ప్రజల్ని కాపాడకుండా వదిలేసింది నీ తప్పు. ఈ జబ్బుని వ్యాపించేలా చేసింది నువ్వే. అందువల్లే ప్రజలు ఆడుతూనే చనిపోయారు. గార్డియన్స్ని మేము నమ్మాము. మిమ్మల్ని కూడా నమ్మాము. నీకు నమ్మకం కావాలంటే నువ్వు ఉంచుకోవచ్చు. నా వల్ల అయింది, నేను చేసేశాను. కానీ నువ్వు ఓడిపోయావు. బయటికెళ్ళు. మీ వైఫ్ మిమ్మల్ని వదిలేయడం మంచిదే. ఘోరమైన యుద్ధంలో మీ కొడుకు చనిపోవడానికి పంపించారు కదా. వీధుల్లో గొడవ పడ్డం మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. మీకు యుద్ధం అంటే ఆశ ఉంది. నాశనాన్ని సమానం చేయడానికి మనం వరి పెంచేయచ్చు.
నేను ఖచ్చితంగా ప్రజల దగ్గర నిజాన్ని చెప్తాను. నేను వాళ్ళని కాపాడే దాంట్లో ఓడిపోయానని చెప్తాను. బయటికెళ్ళు. నేను ఎంత పని చేశాను. పన్ను గురించి మాట్లాడుతున్నప్పుడే నా రాక అసలు మారింది. నువ్వెవరు? నీకేం కావాలి? భయపడకండి, నేనే రాజకీయ నాయకుడిని కాదు. నేను దయాల కళలో బతుకుతూ ఉంటాను. అది ఇప్పుడు నా దగ్గర అసలు నువ్వేం చెప్తున్నావు? చావనేది లేక మేము వెలుగు నుంచి పుట్టాం. మీరు గాబ్లిన్ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉన్నారు. అవును, మనం ఎప్పుడు ప్రతి జాతిని ఇష్టపడి చేర్చుకోవాలి. అందుకే ఎల్ప్స్ని చంపాలని మీరు ఆర్డర్ పాస్ చేశారా? మెర్మైడ్స్ని దారుణంగా చంపేశారా? మేం వాళ్ళతో యుద్ధంలో ఉన్నాము. అయితే అందరూ ఒప్పుకోలేదు. మీకు ఉపయోగపడేవి మాత్రమే ఒప్పుకుంటున్నారు. వీరులారా, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ప్రాణాలతోనే ఉంటారు. మీరేం దిగులు పడకండి. ఇప్పుడిక్కడ మీరు, నేను, తలుపు దగ్గర నిలబడ్డ గార్డియన్ మాత్రమే ఉన్నాం. లోపలికి రండి. అలా అయితే మీరు కలిసే పనిచేస్తున్నారా? లేదు, మేం ఒకే వేటలో ఉన్నాం. గాబ్లిన్ హంటర్ని వెతుకుతున్నాం. ఇంతకు మించి ఇది వెళ్ళకూడదు. మరణం చేరే వరకు పోరాడాలి. నువ్వు ఏ గిల్ట్కి చెందినవాడివి? అసలు నీకు ఇక్కడ పనే ఉంది. మరణం ఇంకా పన్ను, ఆ విషయం గురించి నువ్వేవేం బేరమాడి మాట్లాడలేవు. నువ్వు నిజాన్ని కోరుకున్నావు కదా, భద్రత నమ్మకం కావాలి కదా. ఆ గాబ్లినే లెచ్ కింగ్గా మారాడు. అరుదైన వజ్రాలు ఉపయోగించి, తన శక్తిని ఉపయోగించి ఆత్మలు అర్థం చేసుకునేలా చేశాడు. చాలా రోజుల ముందు చనిపోయిన వారికి ప్రాణం ఇచ్చాడు. ఆత్మహత్యల కోరికలను రెచ్చగొట్టి చనిపోయిన మనుషుల దగ్గర నుంచి ఆత్మని వెంటనే తీసుకున్నాడు. అందువల్లే వాళ్ళ శరీరం ఆడుతుంది. వాళ్ళ ఆత్మ మళ్ళీ వచ్చాయాలని తప్పిస్తుంది. శరీరంలో నుంచి ప్రాణాన్ని తీసేశారు. తర్వాత స్వతంత్రంగా తిరిగారు. నువ్వు వాళ్ళని చంపాలి. ఆ తర్వాత నీకు కావాల్సినవి తీసుకోవచ్చు. వాడి దగ్గర ట్విన్స్ శక్తి ఉంది, కానీ రెండో తలనో, రెండో శక్తో, రెండో గాబ్లినో ఉన్నట్టు తెలియట్లేదు. వాడితో ఒప్పందం వేసింది నిజం కదా? ఇది చాలా భయంకరంగా ఉంది. ఒక లెట్స్ కింగ్. మనకు తెలిసినంత వరకు అదొక మిత్తే. మీకు తెలిసిందని చెప్పండి. మీరే అక్కడ చనిపోని సైన్యం ఒక రూపంగా మారడం చూశారు. అందుకే మీరు మాటిచ్చారు. ఎందుకోసం? అధికారం కోసం. చాలామంది స్పిరిట్ మాస్టర్ శాపం మీకు దక్కింది. నేను అలాంటోని కాదు. ముందు మీ చెయ్యి చూపించండి. మీ దేహం మీద స్పిరిట్ మార్కు ఉన్నది నిజమే కదా? నీ పనివాడు చనిపోయాడా? మేసెస్ని గాబ్లిన్ హంట్ కోసమే చంపారు. నిన్ను కూడా అధికారం కోసం చంపుతాను. మేసెసా? ఏంటా కారణం? అదేంటంటే గాబ్లిన్తో ట్రీట్ చేసినందుకా? మరణాని కోసం భయపడుతున్నావా? వచ్చి నీకేం కావాలో తీసుకో. అందుకే గా నువ్వు ఇక్కడికి వచ్చావు. మిమ్మల్ని ఉరి తీయాలి. అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది. లేదు, వాడిని నేనే చంపుతాను. నువ్వు చూడు చాలు. గవర్నర్ గారు ఇప్పుడు ఒక విషయాన్ని మొదలుపెట్టారు. ఇవాళ రాత్రి దాని అంతం ఏంటో మనకు తెలుస్తుంది. అందులోంచి వచ్చినప్పుడు
అధికారానికి కావాల్సిన అరేంజ్మెంట్ మొదలవుతుంది. అసలు నువ్వెవరు? మేము నీడల్లో బతికే జస్టర్స్ అంతే. నువ్వు ప్రారంభించింది నువ్వే ముగించు. లెచ్ కింగ్ని చంపటమే అందరిని కాపాడుతుంది. ఒకే ఆత్మే అందరి ఆటల్ని ముగిస్తుంది. మేవే సైలెంట్ జడ్జ్మెంట్, మేవే అసాసిన్స్ గిల్డ్. అవును, అది యుద్ధ వీరుల గుంపు. ఇందులో కొత్తగా ఏముంది? కొత్తగా ఏమీ లేదు. కాలంలాగా ఈ కథ కూడా పాతదే. ఓ అవును. ఏంటిది? ఏంటి? వాళ్ళకి నేను మాట్లాడేది వినపడదు. ఈ తరుణం మీకోసం మాత్రమే. మరణానికి ముందు మీ గుండె చప్పుండి వినండి. నా శబ్దం మాత్రమే మీకు వినిపిస్తుంది. అది ఒక్కసారికే. మీ జీవిత కడసారిగా ఇదొక బహుమతి. జీవితం మొత్తం వీరుల్ని శ్మశానానికి తీసుకువెళ్ళే మీకు అలవాటైపోయింది కదూ. సముద్రానికి ఓడల్ని పంపారు. లేనివాడి దగ్గర నుంచి లాక్కుని అలవాటు పడ్డారు. దానికోసమే ఇది నువ్వు చెయ్యబోతున్నావు. దానికోసమే ఈ సమయంలో మీకు మరణాన్నిచ్చి జీవించాలని ఆశపడే వారికి నేను జీవితం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు చేసిందంతా చాలా తప్పు. అందుకే మీకు ఈ మరణం. మీరు చనిపోయే సమయం వచ్చింది. నేను పెద్ద మనసు చేసి వైన్లో విషం కలిపాను. మీరు నిజాన్ని గాడిని ఎదురు చూసారా? నమ్మకం కోసం చూసారుగా. మరణం ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంది. మరణం ఇప్పుడు వచ్చేసింది. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ మీకు ఈ టోకెన్ కావాలి. అప్పుడే మీ మరణం పరిపూర్ణమవుతుంది. అది కీప్ క్రీపర్ గాడ్సే. ఆలస్యం చేశాము. నేను బేరం మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించాలి. నేనిప్పుడు ఏమీ చెయ్యను. తనని మళ్ళీ చూడటానికి అవకాశం ఇస్తానని నాకు మాట ఇచ్చారు. మన ఇద్దరి మధ్య అదే కదా ఒప్పందం. మరణానికి ఒప్పందమేమీ వెయ్యలేను. నువ్వు మా కోసం పని చెయ్యాలి అంతే. చెప్పినట్టుగా నువ్వు మరణాన్ని బానిసవి అంతే. ఇప్పుడు నీకు ఏం కావాలి? నువ్వు నాకు చెయ్యాల్సింది సరిగ్గా చేసేసావు, కానీ వాళ్ళని తీసుకున్నావు. కానీ ఆమెను చూడటానికి మళ్ళీ అవకాశం అడిగావు కదూ. కానీ ఆ అవకాశం ఖచ్చితంగా నేను నీకు ఇవ్వలేను. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చనిపోని వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారు. నేనిప్పుడు నన్నే ఇస్తున్నాను. దానికి బదులుగా తనని ఒకే ఒకసారి చూడటానికి అనుమతించండి. దానికి బదులుగా నీ ప్రాణాన్నిస్తే అది నేను చెయ్యగలను. నువ్వు చెప్పేది నేను తీసుకుంటాను. స్వతంత్రంగా వదిలేసిన అన్ని శరీరాల్ని వెతికి నువ్వు నాశనం చెయ్యాలి. అప్పుడే సరైన శరీరాన్ని వెతుకుంటూ ఆత్మ చేరుతుంది. తన మరణం దగ్గరకొస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆమెను చూడగలవు. ఆ ఆకర్షణని తలుచుకో, దాన్ని వెంటాడు. వద్దు. నువ్వు ఒక మంచి ఫైట్ ని మిస్ చేసింది లేదు. నువ్వు చనిపోయావనుకున్నా నాకు గాయమైంది.
ఇది చాలా దారుణం. ఈరోజు నేను జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాను. నేను యుద్ధం చేసినప్పుడు బానే ఉంది. నేను వినింది నిజమే. నేను మళ్ళీ చూడటానికే ఇలా చేశాను. గాబ్లిన్తో నీ ట్రైట్ పనిచేసింది కదూ? ఒక రకంగా నిజమే. నా వల్ల కుదురుతుందని అస్సలు అనుకోలేదు. నేను నా సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళని వెతుక్కుంటూ నా జీవితాంతం నేను సర్వీస్ చేసింది తెలుసా? ఆ తర్వాత నాకు ఎక్కడో ఒక మూలలో నమ్మకం కనిపించింది తెలుసా? కానీ నేను మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాను. అవును. చాలు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నీకోసం కొంచెం లావెండర్ తీసుకొచ్చాను. లావెండర్ తోట. చిన్నప్పుడు అది చూస్తే నీకు తుమ్ములు వస్తాయి. నువ్వు దాని వాసన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నేను చాలా మిస్ చేశాను. నేను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటో చెప్పు. నిజం చెప్పాలనుకున్నాను. దానికోసం వేచున్నాను. నేనది నీకు ఒక్కసారి చెప్పాలనుకున్నాను. ఒకే ఒక్కసారి. ఏమనుకుంటున్నావు చెప్పు. కొంచెం ఆగు. నువ్వు మిత్రుడివా లేక శత్రువా? అది మీరే నిర్ణయించుకోండి. need help. Food. Fire. May I sit by your fire? I see starting.